వినాయక చవితి భారతదేశంలో హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. శివపార్వతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్ల చతుర్దశి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగనే వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి అని కూడా పిలుస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 9 లేదా 11 రోజుల పాటు గణేష్ విగ్రహాలు ప్రత్యేక పూజలు అందుకొని ఆ తర్వాత నిమజ్జనం కోసం ఊరేగింపుగా బయలుదేరుతాయి. భారతీయులకు సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పని ప్రారంభించారు. ఆ గణనాథుడి కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. వినాయకుడికి ఆరాధనలో జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడు, బుధుడు, కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది. ఆ వినాయకుడు ధూమకేతు గణాధ్యక్షుడు, మోక్ష కరకత్వానికి ఆది నాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని, బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞాన ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని, అలాగే కుజగ్రహం అనుగ్రహం వివాహ అన్యోన్య దాంపత్యానికి చిహ్నం. ఆ ఒక్క పార్వతీ తనయుడిని ఆరాధించడం వల్ల ఈ 3 గ్రహాల అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. గణేష్ చతుర్దశి నాడు వినాయక ఆరాధన కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో అన్ని అవరోధాల్ని అధిగమించడానికి నిర్వహిస్తారు. తొండం అంటే ఖండించడం. విఘ్నేశ్వరుడు వక్రాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి. అభ్యుదయంలో, పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వక్రాలు. అడ్డు వచ్చే వక్రాల్ని తొలగించే వక్రతుండ విజయకారకుడు వరసిద్ధి వినాయకుడు. గణపతి ఆరాధన యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం అనే 4 అంశాలతో కూడుకున్నదే. వినాయకుడు 4 వేదాల్లో ఆవరించిన వేదమూర్తి. చతుర్భుజుడిగా బీజ, అండ, పిండ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండే మహోత్కట గణపతి ఆయనకు చతుర్థి నాడు ఉద్భవించిన చిన్మయ చిదానందుడిగా 4 సంఖ్య ప్రధానంగా కలిగి చెవితి దేవరగా వినాయకుడు ప్రణతులు అందుకుంటున్నాడు. గజవదనుడిగా జగాదనంద తేజోమయ ఆనంద రూపుడిగా జయకర శుభకర వినాయకుడిగా చెవితి నాడు సాకారమైన అనంత సౌభాగ్య సిరుల్ని అనుగ్రహించే ఆహ్లాదపూరితమైన గణేశారాధన పూర్ణత్వమైన ఆనంద యోగ సాధన.